హాయ్ హలో దిస్ ఇస్ సైరా సిస్టర్ థాట్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ బ్లాగ్తో వచ్చేసామండి. గట్టిగా ఒక దమ్ ఇస్తే చాలండి, స్పైసీ అండ్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ ప్రాసెస్లో బిర్యానీ చేశానండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే మనం ఏ గిన్నెలో బిర్యానీ చేయాలి అనుకుంటామో అందులో అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, అనస పువ్వు, బిర్యానీ ఆకు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఆయిల్, అల్లం పేస్టు, పసుపు, కారం, సాల్ట్, కర్డ్, లెమన్ పిండుకోవాలండి. ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆయిల్ ప్లస్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసి ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. దీంట్లో కలుపుకున్న తర్వాత లాస్ట్కి చికెన్ వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి లాస్ట్కి. దీన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేనైతే ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి బిర్యానీ కోసమని. దీన్ని అయితే చక్కగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వేరే గిన్నె తీసుకొని దీంట్లో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దీంట్లోకి అయితే సేమ్ మళ్ళీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్నైతే మనం బాగా ఉడికించుకోవాలండి. ఎట్లా అంటే మనకు మసలాలి, బాగా పొంగు వచ్చేలాగా అయితే వాటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వితౌట్ వాటర్ లేకుండా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము. ఈరోజైతే నేను చికెన్ మధ్యాహ్నం లంచ్ కానీ తెప్పించాము, కానీ పిల్లలు బిర్యానీ అడిగారని ఒక 6-7 పీసెస్ పక్కన పెట్టి బిర్యానీ అయితే చేస్తున్నానండి నేను. మా పిల్లలైతే చికెన్ లెగ్ పీస్ కోసమని బాగా ఏడ్చారండి. నెక్స్ట్ సండే విత్ లెగ్ పీస్ తోటి బిర్యానీ చేసి పెడతాను, ఆ వ్లాగ్ చూడండి. ఇలా అయితే ఉడికించుకోవాలండి రైస్ని. నెక్స్ట్ మనము పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా చికెన్ది, అందులోకి అయితే ఈ ఉడికిన రైస్ని అయితే మంచిగా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలండి. చక్కగా వాటర్ లేకుండా ఇందులో మొత్తం రైస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, సో గాలి పోకుండా ఉండడానికని నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నా మీకు. ఏం చేయాలంటే మైదా పిండి ఉంటుంది కదండి, దాన్ని మనము కలుపుకోవాలి. పూరి పిండి టైప్లో కలుపుకొని ఈ గిన్నె ఉంది కదండి, దీని చుట్టూ పెట్టేయాలన్నట్టు. అలా పెట్టేసామనుకోండి మనము, గాలి అనేది బయటికి వెళ్ళదు. సో ఈ ప్రాసెస్లో చేస్తానండి నేను, బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, మీకు ఏమేమి కావాలో అవి పైన చల్లుకోండి, బాగుంటుంది. మనం జీడిపప్పు అలా వేసి కూడా చేసుకుంటాం కదా, అవన్నీ వేసుకోవచ్చు. సో మనం 3/4 రైస్ ఉడికిచ్చాం కదండి, సో దీంట్లోకి అయితే కొంచెం బియ్యం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను రైస్ మంచిగా ఉడకాలని. నెక్స్ట్ లైట్గా కుంకుమ పువ్వు చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత దీన్ని ఇంకా ఒక మూత పెట్టేశానండి. ఒక మూత పెట్టేసి దాని మీద అయితే వెయిట్ పెట్టడానికని మా ఇంట్లో అయితే ఒక రోకలి బండ ఉంటే దాన్ని అయితే నేను పెట్టుకున్నానండి. ఇలాంటి వాటికి యూజ్ అయితే ఇంట్లో ఉన్న సామాన్లు ఇది ఎందుకు అవసరమా అనుకుంటూ ఉంటాం కదా, ఇలాంటప్పుడు గుర్తొస్తుంది. మీ ఇంట్లో ఏదన్నా వెయిట్ ఉన్నది ఉంటే పెట్టుకోవచ్చు. మేమైతే సండే బిర్యానీ చేసుకున్నాము, మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. బిర్యానీ అయితే చాలా స్పైసీగా ఉందండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.